లక్షలు కాదు కోట్లు పెట్టి డైమండ్స్ కొంటున్నప్పుడు అసలు ఏం చూసి కొనాలి అన్న నాలెడ్జ్ అయితే మనకుందా? నాకైతే లేకుండే. అంటిల్ అన్లెస్ నేను మాయా ఫైన్ జ్యువెలర్స్ కి వెళ్ళేంత వరకు. ఇయర్స్ గా వెళ్తున్నాను వీళ్ళ దగ్గరికి. ఫస్ట్ టైం డైమండ్ ని ముట్టింది, వెళ్ళింది, కొన్నది, చూసింది ఇక్కడే అన్నమాట. వీళ్ళ దగ్గరికి వెళ్ళాక నాకు అసలు డైమండ్స్ కొనాలి అంటే ఏం చూడాలి? అన్ని డైమండ్స్ అంటున్నారు, మరి ఎక్కడ బాగుందనేది ఎలా తెలవాలి? అదే చూడాల్సిన 4 C's అనమాట. కట్, కలర్, క్లారిటీ అండ్ క్యారెట్స్. ఇందులలో టాప్ లో అన్నిట్లలో ఉన్నవి చూసుకొని దానికి తగ్గ రేట్ వస్తుందా లేదా అని చూసుకొని కొనుక్కోవాలి. ఒక దగ్గర తక్కువ వస్తుంది అని అంటే ఈ అన్నిట్లలో అది ఏ లెవెల్లో ఉంది అన్న చూసుకొని కొనుక్కోవాలి. అలా ఈ అన్నిట్లలో టాప్ లెవెల్లో ఉండి మంచి రేట్ కి ఒక డైరెక్ట్ నేచర్ నుండి మన చేతి వరకు ఎంటైర్ ఫ్యామిలీలోనే నడిచిన ఒక హోల్సేల్ బిజినెస్ లో కొనాలి అనుకుంటే మాయా ఫైన్ జ్యువెలర్స్ కి రావాలన్నమాట. ఇంత డైమండ్స్ గురించి నాకెట్లా తెలిసింది అంటే నాకు నేర్పించింది కూడా వాళ్ళే అన్నట్టు. ఇదైతే న్యూజెర్సీలో ఉంటది. ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్స్ కి అండ్ అంతేకాకుండా ఇప్పుడున్న గోల్డ్ రేట్స్ కి ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ డైమండ్స్ అనిపించి నేనైతే షాపింగ్ చేయడానికి వచ్చాను. ఆ ఫుల్ డీటెయిల్స్ కూడా నేను బ్లాగ్ లో చెప్పాను. చూడకపోతే చూడండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.